Good morning. Next unit strain energy and its energy theorems. Strain energy అంటే ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ ఎనర్జీ కంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి నేర్చుకున్న తర్వాత అసలు ఎనర్జీ అనేది ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనుకుందాం. ఫోర్స్ అంటే ఏంటి? అదొక యాక్షన్. అది ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ బాడీని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి మారుస్తుంది. లేదా ఆల్రెడీ మోషన్‌లో ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాని యొక్క స్పీడ్‌ని రెడ్యూస్ చేయడం గాని లేదా ఇంక్రీజ్ చేయడం గాని చేస్తుంది. ఆ యాక్షన్ ని మనం ఫోర్స్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక గ్రౌండ్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి ఏదైతే మనం ఎక్స్టర్నల్‌గా ఏదైతే ఎక్స్టర్నల్‌గా ఏదైతే ఆ మెంబర్ మీద యాక్ట్ అవుతుందో దాన్ని ఫోర్స్ అంటాం. లేదా ఇది ఒక 20 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్తుంటే దాన్ని మనం 10 కిలోమీటర్ స్పీడ్‌కి రెడ్యూస్ చేయగలడాన్ని లేదా అలా ఏదైనా మెంబర్‌ని గనక తీసుకుంటే కూడా ఆ మెంబర్ మీద పడేటువంటి ఫోర్స్‌ని ఆ మెంబర్ మీద పడేటువంటి ఆ యాక్షన్ వల్ల మెంబర్ అనేది చేంజ్ అయినా అవ్వచ్చు. లేదా దాని యొక్క పొజిషన్ చేంజ్ అంటే దాని యొక్క మెంబర్ యొక్క డిఫార్మేషన్ అయినా అవ్వచ్చు. లేదా మెంబర్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి చేంజ్ అవ్వచ్చు. అంటే మన ఇదేమో జనరల్ ఫిజిక్స్‌లో చెప్పుకుంటాం. అదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక ఎలిమెంట్ గనుక తీసుకుంటే దాని యొక్క ఒక ఎలిమెంట్‌ని గనుక తీసుకొని దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసినప్పుడు ఇక్కడున్న పాయింట్ అంటే ఇక్కడున్న మెంబర్ ఇలా ఎలాంగేట్ అవుతుంది. అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి, ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి చేంజ్ అవుతుంది. అలా పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని కూడా మనం జనరల్‌గా ఏ మీడియం అయితే యాక్ట్ అవుతుందో ఆ మెంబర్ మీద దాన్ని ఫోర్స్ అంటాం. ఓకే. ఆ ఫోర్స్ వల్ల ఆ ఆబ్జెక్ట్ గాని, ఆ మెంబర్ గాని ఎంతో కొంత చేంజ్ అవుతుంది. అంటే ఎంతో కొంత డిస్‌ప్లేస్‌మెంట్ గనుక అవుతే ఆ ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్ గనుక చేస్తే వచ్చేదాన్ని వర్క్ డన్ అంటాం. ద ఫోర్స్ విచ్ ఈస్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ త్రూ ద విచ్ ఫోర్సెస్ మూవ్స్ ఈస్ కాల్డ్ వర్క్ డన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెంబర్ తీసుకోవాలి. అంటే నేను ఫిజిక్స్ పరంగా చెప్పట్లేదు. మన ఎక్స్‌ట్రా పరంగా చెప్తున్నాను. ఇది ఒక మెంబర్. ఈ మెంబర్ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇది గనక చేంజ్ అవుతే దాన్ని ఫోర్స్ అంటాం. ఆ యాక్షన్‌ని ఫోర్స్ అంటాం. ఈ మెంబర్‌లో ఈ ఫోర్స్ వల్ల ఏదైనా యాక్షన్ గనక చేంజ్ అవుతే దాన్ని ఫోర్స్ అంటాం. ఈ ఫోర్స్ వల్ల ఆ మెంబరు ఏదైనా డిస్‌ప్లేస్‌మెంట్ గనక జరిగితే అది ఎంత వరకు ఈ ఫోర్స్ ఇంటూ ఈ డిస్‌ప్లేస్‌మెంట్ గనక చేస్తే వచ్చేదాన్నే వర్క్ డన్ అంటాం. ఫోర్స్ విచ్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ద డిస్టెన్స్ ఇస్ నో వర్క్ డన్. ఓకే. ఇది ఒక 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 ఫోర్స్ ఇది. అలా ఒక్కొక్క ఫోర్స్ ఏ ఫోర్స్ అయితే ఆ మెంబర్ మీద యాక్ట్ అయినప్పుడు అది ఎంత వరకు దాని యొక్క కెపాసిటీ అనేది అంటే కొంతమంది ఏం చేస్తారు సేమ్ ఫోర్స్ యూజ్ చేసి కొంతమంది ఎక్కువ మెంబర్‌ని ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలరు. కొంతమంది తక్కువ దూరం ట్రావెల్ చేయగలరు. అట్లా మనం ఒక మెంబర్‌ని అదే ఎక్కువ ఫోర్స్‌తో అప్లై చేసినా లేదా సేమ్ ఫోర్స్ అప్లై చేసినా ఆ మెంబర్‌లో ఉండేటువంటి ఎలాంగేషన్ ఎంతైతే ఉంటుందో ద మాక్సిమం ఎలాంగేషన్ ద మాక్సిమం వర్క్ డన్ దట్ ఈస్ డన్ బై ఫోర్స్ ఈస్ నోన్ యాస్ ఎనర్జీ. ద కెపాసిటీ టు డు వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఆ ఫోర్స్ వల్ల ఆ మెంబర్‌లో ఉన్నటువంటి మాక్సిమం ఎలాంగేషన్ గాని, మాక్సిమం డిస్‌ప్లేస్‌మెంట్ గాని, ద మాక్సిమం వర్క్ డన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనర్జీ అంటాం. అదే ఇక్కడ మనం చెప్పుకునే అన్నటువంటి ఎనర్జీ. మనం స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఎందుకని వస్తుందంటే ఆ మెంబర్ ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ మెంబరు ఏదో కంప్రెసివ్ ఫోర్సెస్ వల్ల కావచ్చు, ఏదైనా టెన్సిల్ ఫోర్సెస్ వల్ల కావచ్చు ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ ఇక్కడ ఎనర్జీ వస్తుంది. రెండిటిని కలిపితే వచ్చేది స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. ద ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద మెంబర్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్స్. ఎప్పుడైతే ఆ మెంబర్ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అయ్యే ప్రాసెస్ లో ఈ లోడ్ ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు దాంట్లో కాస్త ఎనర్జీ స్టోర్ అవుతుంది. దాన్ని ఇంటర్నల్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మెంబర్ విచ్ ఈస్ ద ఫోర్స్ ద ఎనర్జీ విచ్ ఈస్ మెంబర్ లోపల ఉంటుంది ఆ ఎనర్జీని. దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. దీనికి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ డ్యూ టు ద డిఫార్మేషన్ ఆఫ్ ది బాడీ ఈ స్టోర్డ్ అప్ ఆన్ ద బాడీ. ఆ బాడీ లోపల ద ఎనర్జీ కనుక స్టోర్ అయి ఉంటే దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. జనరల్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక ఉంటుంది. ఇంకా వేరే డెఫినిషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి చూసుకోండి. ఓకే. ఇంకా అంతే. ఓకే. ఫార్ములా ఇది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వన్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్. స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ అంటే మనం ఒక ఎలాస్టిక్ మెంబర్ ని తీసుకుందాం. ఒక మెంబర్ తీసుకుంటున్నా దాని యొక్క లెంత్ ఎల్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా స్క్వేర్ షేప్ అయితే స్క్వేర్, రెక్టాంగిల్ అయితే లేదు, లేదా ఒక స్క్వేర్ బార్ అయితే సర్క్యులర్ అయితే సర్క్యులర్ బార్ క్రాస్ సెక్షన్ తీసుకుందాం. ఈ యొక్క మెంబర్ మీద మనం ఒక ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాం. ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు జనరల్ గా ఎలాంగేషన్ బోత్ సైడ్స్ ఉంటుంది. ఏదో ఎగ్జాంపుల్ కోసం చూపించాను.
సో వన్ సైడ్ అని చూపించాను. సో ఎలాంగేషన్ వన్ డైరెక్షన్ అయింది. సో ఏ మెంబర్ అయితే మెంబర్ ఉందో ఆ మెంబర్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ విత్ ఇన్ ద హుక్స్ లా ఒబే చేయాలంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే దాన్ని ఇంకా క్లియర్ చెప్పాలనుకుంటే అప్ టు ప్రపోర్షనల్ లిమిట్ వరకు కనుక అప్లై చేస్తే ఆ మెటీరియల్ ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ మెంబర్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఫోర్స్ ఏమీ లేదు, అంటే మన స్టార్టింగ్ మెంబర్ అలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఆ మెంబర్ మీద ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ లో దాని యొక్క ఫోర్స్ 0 ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఫోర్స్ ఇంక్రిమెంట్ చేస్తున్న కొద్దీ, అంటే ఫోర్స్ ఇంక్రిమెంట్ చేస్తున్న కొద్దీ అంతే డిస్ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఆ రెండింటి పాయింట్స్ ని కరెస్పాండెంట్ పాయింట్స్ తో మీరు నోట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో దాన్నే లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ అంటాం. సో లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ అంటాం. అలా స్ట్రైట్ లైన్ కనుక వస్తే దాన్ని లీనియర్ ఎలాస్టిక్ నేచర్ అంటాం. సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ బార్ మీద యాక్సిల్ ఫోర్స్ అప్లై చేసి ఒకవేళ ఎలాంగేట్ అయితే సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏంటంటే యాజ్ పర్ వర్క్ డన్ అంటే ఏంటి, స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్క్ డన్ కాబట్టి సో ఈ మెంబర్ లో ఎంతైతే వర్క్ డన్ జరిగిందో ఆ మెంబర్ యొక్క స్ట్రెయిన్ ఎనర్జీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో ఇందులో ఉన్నటువంటి మన స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సేమ్ ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకొని, అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ ని కనుక తీసుకుంటే ఒక స్మాల్ ఎలిమెంట్ కనుక తీసుకొని సో దీనికి మనం వర్క్ డన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వస్తుంది. సో స్మాల్ ఎలిమెంట్ ఒక స్మాల్ డిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ ఫోర్స్, అంటే ఏదో ఒక F1 అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ మెంబర్ లో కలిగినటువంటి స్మాల్ డిఫ్లెక్షన్, సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏమైతే ఏమవుతుంది, ద మెంబర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో ఇదే మనకి ఫ్యూచర్ లో ఎంత ఎక్స్టర్నల్ వర్క్ డన్ అయితే జరిగిందో లోపల ఇంటర్నల్ గా అంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫోర్స్ తీసేయగానే మళ్ళీ స్ట్రెయిన్ ఎనర్జీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, ఫైనల్ గా 0 అయిపోతుంది. సో ఇలా మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఒక లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ లో ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాని మీద ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయండి, అది ఎలాంగేట్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫోర్స్ తీసేస్తే అది మళ్ళీ అగైన్ ఆ యొక్క రబ్బర్ గానీ ఏదైతే అదేమవుతుంది మళ్ళీ అగైన్ ఒరిజినల్ పొజిషన్ కి వస్తుంది. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఈ లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది స్మాల్ ఎలిమెంట్ కి చేసాం. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినటువంటి లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ అనేది ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ కి చేసాం. సరే మరి త్రూఅవుట్ ద మెంబర్ కావాలి అంటే టోటల్ వర్క్ డన్ కావాలనుకుంటే మనకి సో మెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో సో టోటల్ లెంత్ యొక్క మెంబర్ చేసేస్తే మనకి టోటల్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎక్స్టర్నల్ వర్క్ డన్ టోటల్ ఎనర్జీకి మనం ఫైండ్ అవుట్ చేస్తూ వస్తాం. ఇది లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ కి అయితే ఇది. అదే స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు యాక్సిల్ లోడ్. సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, జస్ట్ ఫార్ములాస్ అడుగుతాడు లేకపోతే రేపు ఎగ్జామ్ లో డెరివేషన్ అడిగినా కూడా చేసేటట్టు చూసుకోండి. సో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ డ్యూ టు యాక్సిల్ లోడ్స్. యాక్సిల్ లోడ్స్ అంటే అలాంగ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది మెంబర్ కి డైరెక్షన్ లో ఫోర్స్ యాక్టివేట్ ని యాక్సిల్ లోడ్స్ అంటారు. అది మేబీ కంప్రెషన్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, జనరల్ వాటిని యాక్సిల్ ఫోర్సెస్ అంటారు. సో ఒక మెంబర్ ని తీసుకుందాం, సేమ్ ఒక మెంబర్ యొక్క లెంత్ సో అండ్ సో అనుకుందాం. ఆ లెంత్ మీద ఒక మెంబర్ ఇనిషియల్ గా ఇలా ఉంది, దాని క్రాస్ సెక్షన్ ఇలా ఉంది. సో ఎప్పుడైతే ఇదేమో బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్, అంటే లోడ్ అప్లై చేయక ముందు ఉన్నప్పుడు ఒరిజినల్ పొజిషన్ ఇలా ఉంది. ఎప్పుడైతే ఈ ఎలాస్టిక్ మెంబర్ మీద మనం ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మెంబర్ ఎంతో కొంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ మెంబర్ ఈ లోడ్ వల్ల ఆ మెంబర్ లో ఎంతో కొంత ఇది ఈ యాక్సిల్ లోడ్ వల్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఏంటి, జనరల్ గా చూస్తే ఇప్పుడు టెన్షన్ ఫోర్సెస్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఈ మెంబర్ లో ఉన్నటువంటి టెన్సైల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ మెంబర్ డిఫ్లెక్షన్ అవుతుంది. సో ఈ టెన్సైల్ ఫోర్స్ వల్ల ఈ డిఫ్లెక్షన్ అయినప్పుడు ఈ మెంబర్ లో ఉన్నటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ స్ట్రెయిన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏంటంటే మనం స్టార్టింగ్ ఏం చేస్తాం, స్టార్టింగ్ లో 0 ఉన్నటువంటి లోడ్ ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసినప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ స్టార్టింగ్ లో దానికి అంటే టోటల్ ఏమంటాం, టోటల్ లోడ్ ఎంత అప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ పి రాలేదు, మిస్టేక్ అయిపోయింది. సో పి రాలేదు, ఇక్కడ మిస్టేక్ అయింది. సో స్టార్టింగ్ లో దీని స్ట్రెయిన్ ఎనర్జీ మనం ప్రొవైడ్ చేస్తున్నామా లేదు. సో తర్వాతకి అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఇది ఒక ట్రయాంగిల్ సిస్టమ్ అనమాట, సేమ్ లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ లాగా. సపోజ్ ఇది ఒక స్ట్రైట్ లైన్. సో లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ వరకు దీని ఏరియా కన్సిడర్ చేస్తే ఏమవుతుందని, స్టార్టింగ్ లో ఏమో మనం 0 ఉంటుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక 1 కిలోమీటర్స్ వరకు అప్లై చేస్తాం. అంటే స్టార్టింగ్ లో 0 ఉంటే 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.8, 0.9 అప్ టు 1 కిలోమీటర్స్ లోడ్ వరకు అప్లై చేస్తాం. సో ఇలా స్టార్టింగ్ లో 0 ఉంది, ఎండింగ్ లో ఉంది. సో చూడడానికి దీని ఒక ఏరియా ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉంది, ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫ్లెక్షన్ ఎంతైతే ఉందో ఆ డిఫ్లెక్షన్ అండ్ హైట్ అంటే ఇక్కడ ఎంతైతే ఫోర్స్ అప్లై చేసామో ఆ ఫోర్స్. సో దాన్ని ఇక్కడ మనం పి అయితే పి తీసుకోవచ్చు లేదా ఏదైతే ఉంది. సో ఇదే ఆ మెంబర్ యొక్క వర్క్ డన్ అవుతుంది. సో దేర్ఫోర్ ఫైనల్ ఫార్ములా ఇక్కడ మీకు కనబడేటువంటి ఫార్ములా వస్తుంది. సో సేమ్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఉంటుంది కాబట్టి
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా. సో ఇక్కడ మనకు హుక్స్ లా ప్రకారం పైన అప్లై చేస్తున్నట్టు స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. సో పి బై ఏ. సో ప్రొపోర్షనల్ లిమిట్ తీస్తే ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం, దాన్ని ఎక్స్ స్మాల్ ఎస్ తీసుకుంటాం. సో ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ ని, ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ ఉంది కదా మనం ఫైండ్ అవుట్ చేసేది, మనకి జనరల్ చేంజ్ ఇన్ లెంత్ అడుగుతాడు ప్రాబ్లమ్స్ లో, లేదా ఎక్స్టర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో దీన్ని ఈ యొక్క చేంజ్ ఇన్ లెంత్ తీసుకెళ్లి ఆ పైన సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. సో టోటల్ గా మెంబర్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత ఉందో తెలుస్తుంది ఆ ఎలిమెంట్ దగ్గర. సో అదే స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటే టోటల్ ఈ ఎల్ ప్లస్ లో స్మాల్ ఎలిమెంట్ లెంత్ డిఎక్స్ అనే ఎలిమెంట్ వస్తుంది. మరి టోటల్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది బీమ్ కావాలనుకుంటే సో 0 to L ఆ మెంబర్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటే టోటల్ టోటల్ ఇంటిగ్రేషన్ చేస్తే మీకు టోటల్ మెంబర్ యొక్క టోటల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇది స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు యాక్సియల్ లోడ్ కి ఫార్ములా. సో జనరల్ ఈ ఫార్ములా అని ఇస్తాడు, లేదా ఈ ఫార్ములా అని ఇస్తాడు. సో P²L/2AE చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ డ్యూ టు యాక్సియల్ లోడ్ కి ఫార్ములా ఏంటంటే P²L/2AE. ఇది ఎలా వస్తుందంటే చిన్న రెండే ఈక్వేషన్స్, పెద్ద కష్టపడకుండా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్. సో లీనియర్ ఎలాస్టిక్ డయాగ్రామ్ చూసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫామ్ లో వస్తుంది. సేమ్ మీకు నెక్స్ట్ తెలిసిందే ఎక్స్ మాడ్యులస్ ద్వారా స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి పి బై ఏ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజిన్ ఆ ఫామ్ లో వేసుకొని చేంజ్ ఇన్ లెంత్ కి సబ్స్టిట్యూట్ చేసి దాని పైన సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఈ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆ మెంబర్ యొక్క స్ట్రెయిన్ ఎనర్జీకి ఈక్వల్ గా అవుతుంది. సో దేర్ఫోర్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెంబర్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అవుతుంది. కాబట్టి సో టోటల్ ఇదేమో ఒక పర్టికులర్ లెంత్ మెంబర్ కి వచ్చింది, అది ఒక స్మాల్ ఎలిమెంట్ కో ఒక నుంచి అంటే ఎందుకంటే ఎలిమెంట్స్ ఎందుకు తీసుకుంటాము, ఒక ఇంటిగ్రేషన్స్ ఎందుకు తీసుకుంటాం అంటే ఒక మెంబర్ యొక్క యూనిఫామ్ సెక్షన్ ఉంటే ఏం కాదు, ఒక నాన్ యూనిఫామ్ అయితే ఇలా లిమిట్స్ అప్లై చేసుకుంటే అది ఎక్కడ వరకు కాన్స్టాంట్ గా ఉంటుందో అక్కడ వరకు తీసుకుంటాం, మళ్ళీ ఎక్కడ వరకు చేంజ్ అయిందో మళ్ళీ దాన్ని సపరేట్ గా మళ్ళీ ఇంకో యాడ్ చేస్తాం. ఇది స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు లీనియర్ ఎలాస్టిక్ సిస్టమ్. అదే విధంగా అదే మెంబర్ లో ఒక మెంబర్ తీసుకున్నప్పుడు జనరల్ గా స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ డ్యూ టు బెండింగ్ మూమెంట్. సపోజ్ ఒక బీమ్ తీసుకుందాం, ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఆ మెంబర్ మీద ఏదో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ ఫోర్స్ వల్ల లేదా ఆ మెంబర్ లో డైరెక్ట్ గా మూవ్మెంట్ అప్లై చేస్తాం, ఆ ఫోర్స్ వల్ల కావచ్చు లేదా మూవ్మెంట్ వల్ల ఆ మూవ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ మెంబర్ లో స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది, ఆ స్ట్రెయిన్ ఎనర్జీకి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక బీమ్ సెలెక్ట్ చేసుకోండి, దానికి ఒక యూనిఫామ్ గా క్రాస్ సెక్షన్ ఉంది అనుకుందాం, లేదా యూనిఫామ్ గా త్రూఅవుట్ ద బీమ్ మొత్తం యూనిఫామ్ మూవ్మెంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా ఎనర్జీ కానీ ఏదైనా డెరివేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుంటారు. సో ఈ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, దాని యొక్క లెంత్ వచ్చేసరికి డిఎస్. ఈ లెంత్ యొక్క మెంబర్ యొక్క ఎలిమెంట్ యొక్క లెంత్ డిఎస్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ లో ఉన్నటువంటి మనం యొక్క బెండింగ్ మూవ్మెంట్ వల్ల వచ్చినటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనకి జనరల్ మీకు తెలుసు మే ఫాలో ఎలిజిబుల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ బెండింగ్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు My/I అనే ఫార్ములా తీసుకుంటాం. ఆ My/I అనే ఫార్ములా తీసుకుని ఆ My ఫార్ములాను అక్కడ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది మెంబర్ తీసుకుంటే స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది మెంబర్ తీసుకుంటే మనం ఆల్రెడీ ఇందాకే చూసాం P²L/2A ఫార్ములా వచ్చింది. సో P²L/A పర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నాడు కాబట్టి పర్ వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటంటే ఏరియా ఇంటూ లెంత్ కదా. సో ఏరియా ఇంటూ లెంత్. సో ఇక్కడ ఏ పోతుంది కాబట్టి సో ఫైనల్ గా మీకు P² అంటే ఇక్కడ బై పైకి చేశాడండి కొంచెం సింప్లిఫికేషన్ కోసం, బై ఏ పైకి పోతుంది. సో P²/A² వస్తుంది. సో P/A అంటే ఏంటి, జనరల్ గా మీకు స్ట్రెస్ వస్తుంది. సో P లోడ్ బై ఏరియా అంటే ఏంటి, స్ట్రెస్. సో ఇక్కడ ఉన్న బెండింగ్ స్ట్రెస్ ఇక్కడ సేమ్ కాబట్టి సో P/A అంటే F కాబట్టి సో ది P/A ప్లేస్ లో F² సబ్స్టిట్యూట్ చేస్తారు. సో F²/2E. ఇది ఏంటి, పర్ యూనిట్ వాల్యూమ్ అంటే కాన్సెప్ట్ చూడండి. ఇది ఇప్పుడు తీసుకున్నది ఏంటంటే ఈ ఎలిమెంట్ లెంత్ లో ఒక యూనిట్ అంటే ఒక 1 మీటర్ లెంత్ తీసుకుంటే ఇటు 1 మీటర్ లేదా ఇటు 1 మీటర్ అండ్ ఇటు 1 మీటర్ అన్ని వైపులో 1 మీటర్ తీసుకున్నప్పుడు పర్ యూనిట్ వాల్యూమ్ యొక్క ఈ ఎలిమెంట్ లో ఒక యూనిట్ వాల్యూమ్ లో ఆ యొక్క ఎనర్జీ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా. మరి ఈ త్రూఅవుట్ ద లెంత్ కదా, ఈ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది బీమ్ కి ఒక నిమిషం ఇది పర్ యూనిట్ వాల్యూమ్ కి. అదే మరి పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది మెంబర్ అంటే ఈ యొక్క తీసుకున్నటువంటి పర్ యూనిట్ ఎలిమెంట్ ఆఫ్ ది మెంబర్ కి అయితే డిఎస్ కదా. సో ఆ డిఎస్ ఎలిమెంట్ కాబట్టి సో ఇంటూ దాని యొక్క ఎలిమెంట్ యొక్క టోటల్ ఎలిమెంట్ యొక్క లెంత్. సో అంటే దాని యొక్క ఎలిమెంట్ యొక్క ఏరియా యొక్క లెంత్ ఎంత సిలిండర్ షేప్ లో ఉంటుంది కాబట్టి సో ఏరియా డిఏ తీసుకుంటున్నాం డైరెక్ట్ గా, అంటే 5/4d² అంటే సర్క్యులర్ షేప్ లో కాకుండా డైరెక్ట్ గా ఒక స్మాల్ ఎలిమెంట్ కాబట్టి దాని ఒక స్మాల్ ఏరియా డిఏ అని తీసుకుంటున్నాం. సో దాని యొక్క లెంత్ ఎంత ఆల్రెడీ తీసుకున్నాం డిఎస్ కాబట్టి డిఎస్ లెంత్ తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్ట్రెయిన్ ఎనర్జీ యొక్క లెంత్ ఎంత వస్తుంది, P²/T ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ అనేది వస్తుంది. సో
డిఏ ఇంటూ డిఎస్ అని వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎఫ్ అంటే ఫార్ములా ఆల్రెడీ పైన మనకుంది, MY/I అనే ఫార్ములా ఉంది. సో ఆ MY/I ప్లేస్ లో ఈ ఎఫ్ ప్లేస్ లో దాన్ని తీసుకోండి. సో తీసుకుంటే ఆ 1/2 ఇంటూ MY/I సబ్స్టిట్యూట్ చేస్తే మీకు హోల్ స్క్వేర్ ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ లో ఆ ఎఫ్ అనే వాల్యూ ఉంది కదా, ఆ ఎఫ్ అనే వాల్యూలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. సో ఫైనల్ చేసుకుంటే వచ్చింది. ఇది మళ్ళీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ ఒక సింగిల్ ఎలిమెంటే. ఓకే, ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ కి. అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ ఆ యొక్క సింగిల్ ఎలిమెంట్ కే చేసాం. మరి అలాంగ్ ద లెంత్, ఈ అలాంగ్ ద లెంత్ లో ఇక్కడ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ త్రూఅవుట్ ద ఈ లెంత్ మొత్తం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మొత్తం చాలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ యూనిట్ వాల్యూమ్ కి తీసుకుంటున్నాం. తర్వాతకి టోటల్ యూనిట్ లెంత్ కి తీసుకుంటున్నాం. ఓకే, టోటల్ యూనిట్ లెంత్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత మొత్తం ఈ ఎలిమెంట్ డిఎస్ ఎలిమెంట్ మొత్తంలో ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. సో అలా తీసుకున్నప్పుడు చేస్తే మీకు ఏమొస్తుందంటే స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ డిఎస్ లెంత్ ఆఫ్ ది బీమ్. ఆ టోటల్ బీమ్ లో ఆ డిఎస్ లెంత్ మొత్తం మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ టోటల్ ఎలిమెంట్స్ యొక్క టోటల్ బెండింగ్ మూమెంట్స్ యొక్క ఎనర్జీ అనేది ఇది. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా మీకు ఇది తెలుసు, మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రకారం ఇది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఐఏ క్యాన్సిల్ అయిపోతుంది, m² ఇంటూ ds/s. ఇది ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ కి ఆ యొక్క త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది బీమ్ కి తీసుకున్నాం. ఓకే, మరి టోటల్ హోల్ బీమ్ కి అయితే ఏంటంటే సో టోటల్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి టోటల్ 0 తీసుకుంటే m² ఇంటూ dx/ti చేస్తే మీకు టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెంబర్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్. సో రేపు ఎగ్జామ్ లో మీకు ఒకవేళ మీకు అదంతా డ్రా చేయడం కష్టం అనిపిస్తే కనీసం ఆ యొక్క డయాగ్రామ్, సో ఈ మొత్తం 3 ఉంటాయండి. ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు యాక్సియల్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్. సో మూడింటికి డయాగ్రామ్స్ డ్రా చేయండి. లెట్ us కన్సిడర్ మెంబర్ యొక్క లెంత్ అని చెప్పి నోట్ చేసుకొని ఫైనల్ గా ఈక్వేషన్ డ్రా చేస్తే ఈ ఈక్వేషన్ చేయండి. లేదనుకుంటే ఒకవేళ కుదరనప్పుడు ఒకవేళ బాగా వస్తాయంటే మొత్తం డ్రా చేయండి. ఓకే, అట్లీస్ట్ మాక్సిమం ఆ యొక్క మెంబర్ యొక్క డయాగ్రామ్ ఆ ఎలిమెంట్స్ ని తీసుకొని ఆ ఎలిమెంట్స్ యొక్క డయాగ్రామ్ చేసేసి ఫైనల్ గా మీకు స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు ద మెంబర్ హోల్ బీమ్ అని చెప్పి ఈ ఫార్ములా రాసేస్తే సరిపోతుంది. ఓకే, సో m² ఇంటూ dx/2a అనేది వస్తుంది. దానికైతే p² ఇంటూ dx/2a అని వస్తుంది. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు షియర్ ఫోర్స్. సో షియర్ ఫోర్స్ కి అయితే ఎలాగో చూద్దాం. సేమ్ ఒక షియర్ ఫోర్స్ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ బీమ్ తీసుకుందాం. సో క్యాంటిలివర్ బీమ్ తీసుకున్న తర్వాత పైన ఇక్కడ ఏదైనా లోడ్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ. ఈ లోడ్ వల్ల ఏమవుతుంది, ఈ మెంబర్ లో షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ షియర్ ఫోర్స్ అవుతుంది కాబట్టి సో దీని షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ స్టార్టింగ్ లోనేమో 0 ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి ఎంతో కొంత ఫోర్స్ వస్తుంది కాబట్టి మాక్సిమం ఫోర్స్ వస్తుంది కాబట్టి సో ½ ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ అనే ఫార్ములా ద్వారా వస్తుంది. సో ఇక్కడ మనం అప్లై చేసేది షియర్ స్ట్రెస్ కాబట్టి షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై ఏరియా. సో దీన్ని ప్రపోర్షనల్ లిమిట్ చేస్తే ఒక షియర్ ఫ్యాక్టర్ వస్తుంది. అదేవిధంగా మీకు హుక్స్ లా ప్రకారంగా కూడా షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ షియర్ స్ట్రెయిన్ ఫార్ములా చేస్తే మీకు ఇక్కడ G అనేది వస్తుంది కాన్సెప్ట్ అది. సో అక్కడే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కింద వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రేట్ ఆఫ్ స్ట్రెయిన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ వాల్యూ ఉంది చూసారా, ఆ డిఆర్ అనే వాల్యూని అక్కడ తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని అలాగే ఉంచేసి దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ లో. సో డిఆర్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ Fi/A/G వస్తుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మల్టిప్లికేషన్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ ఎలిమెంట్ లో డిఫార్మేషన్ కావాలి అంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే పర్ యూనిట్ యొక్క మెంబర్ యొక్క లెంత్ ఇంటూ ఆ యొక్క ఎలిమెంట్ యొక్క లెంత్. ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ ఎలిమెంట్ కి అనమాట, అంటే సింగిల్ యూనిట్ కి అయితే ఇది స్ట్రెయిన్ అనేది. మరి ఒక ఎలిమెంట్ ఒక dx అనే ఎలిమెంట్ యొక్క తీసుకుంటే సో అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది 1 రూపీ అయితే ఒక 1 రూపీ 4 చాక్లెట్స్ వస్తాయి, ఇది 4 చాక్లెట్స్ కింద లెక్క. సో అదే 10 రూపీస్ కి అయితే ఎన్ని చాక్లెట్స్ కింద లెక్కలో. ఇప్పుడు ఇది ఓన్లీ సింగిల్ యూనిట్ కి ఇది. మరి dx అనే యూనిట్ కి ఎంత అంటే ఆ dx ఇంటూ యూనిట్ కి చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా kFi/AG ఇంటూ dx వస్తుంది. ఇప్పుడు టోటల్ డిఫార్మేషన్ బీమ్ కావాలంటే టోటల్ డిఫార్మేషన్ కావాలంటే దానికి ఇంటిగ్రేషన్, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు du అంటే మళ్ళీ ఇక పై నుంచి వెళ్దాం. సో du అంటే dr ఇంటూ dx, అంటే ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాకి వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా మీకు ఫైనల్ గా తెలిసిందే కాబట్టి ½ ఇంటూ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్ గా ఎక్స్టర్నల్ వర్క్ డన్ డ్యూ టు షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే k ఇంటూ F² బై 2 ఇంటూ AG వస్తుంది. ఇది
స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు షియర్ ఫోర్స్. ఓకే, ఇలా వస్తుంది. అదే దానికైతే దీనికి సేమ్ ఉంటుంది. దానికి ఇది యాక్సియల్ ఫోర్స్ కి అయితేనా దీనికి షియర్ ఫోర్స్ కి అయినా దాదాపు సేమ్ ఉంటుంది. అక్కడ ఈ ఫ్యాక్టర్ ఉండదు, ఇక్కడ ఫ్యాక్టర్ ఉంటుంది. అక్కడ పి ఉంటే ఇక్కడ ఎఫ్ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది, అక్కడ ఈ ఉంటే ఇక్కడ జి అనే ఐటమ్ వస్తుంది. సో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు షియర్ స్ట్రెస్ కి జనరల్ గా ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ వస్తుంటాయి. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు యాక్సియల్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం.